అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. మేము ఆశ్రమంలో జాయిన్ అయ్యామని చెప్పాను కదండీ! నేను మా వారు ఇద్దరం కూడా మా భీమవరం ప్రకృతి ఆశ్రమానికి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యామనమాట అండి. ముందు రోజు మధ్యాహ్నం జాయిన్ అయ్యాము. నైట్ అంతా పడుకొని ఇక మార్నింగ్ లేచేసరికి చాలా ప్లెజెంట్‌గా ఉన్నదనమాట అండి. ఇక్కడ తెల్లవారుజాము నుంచే అంతా ప్రారంభమైపోతుందనమాట అండి. తెల్లవారుజామున 5:30 గంటలకి నాకు మట్టి పట్టి అని తెచ్చిచ్చారు. అది పొత్తి కడుపు మీద పెట్టుకుని పడుకోవాలనమాట అండి. లేడీస్ అయినా, జెంట్స్ అయినా మట్టి పట్టి అని అంటారు. ఒక బెల్ట్‌లా ఉంటుంది. అది పొత్తి కడుపు మీద పెట్టుకుని ఒక 20 మినిట్స్ పడుకున్నాననమాట అండి. అలా పడుకుని ఉండాలి. ఆ తర్వాత అది తీసేసి మన పనులన్నీ చేసేసుకున్న తర్వాత మా రూమ్‌కి ఎదురుగుండానే ఈ హాల్ కదండీ! హాల్‌లో యోగా క్లాస్ జరుగుతదనమాట అండి. యోగా చేయటానికి వీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా రావాలి కంపల్సరీ. అంటే చాలామంది హెల్త్ ఇష్యూస్ తోటి కూడా వస్తారు కదా! యోగా అందరూ చేయలేరు కాబట్టి చేయగలిగిన వాళ్ళు కంపల్సరీ రావాలనమాట అండి. యోగా క్లాస్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి కేటాయించిన మసాజ్ ఆ రోజు ఏంటో మన ట్రీట్మెంటు దానికి వెళ్ళాలనమాట. ఇదిగోండి దిగువ అంతస్తులో అంతా కూడాని మసాజులకి సంబంధించి ఉంటుంది. ఇటు పక్క అంతా కూడాని లేడీస్‌కి ఉంటుందనమాట అండి. మరో పక్క అంతా కూడా జెంట్స్‌కి ఉంటుంది. లేడీస్‌కి లేడీసే మసాజ్ చేస్తారు. జెంట్స్‌కి జెంట్స్ మసాజ్ చేస్తారనమాట అండి. అంటే మసాజ్ చేసేటప్పుడు మన ఆడవాళ్ళం చూ తీయటానికి వీలు ఉండదు కాబట్టి నేను ఎవరిని లేడీస్‌ని గానీ ఎవరిని చూపట్లేదండి. ఈ విధంగా ఉంటాయన్నమాట అండి. ఆ బ్లూ ఏంటంటే ఆయిల్ అది అంటకుండా ఉండే ఒక ప్లాస్టిక్ షీట్స్ లాంటివి అనమాట. అట్లానే పెడిక్యూర్ లాంటి, మెనిక్యూర్ లాంటి అంటే మన భాషలో పెడిక్యూరు, మెనిక్యూరు బ్యూటీ భాషలో. వాళ్ళ మసాజుల భాషలో వేరే ఉంటుందనమాట అండి. అలానే ఆ చెక్క చైర్స్ మీదేమో మనల్ని కూర్చోబెట్టి తలకి మసాజ్ అవి చేస్తారనమాట. బాగా తలకి ఇబ్బంది ఉన్నవాళ్ళు. అట్లనే నాకు ఈరోజు బాడీ మసాజ్ చేసిన గీతమ్మ గారండి. 28 సంవత్సరాల నుంచి చేస్తున్నారంటండి ఈవిడ. ఎంత బాగా బాడీకి ఆయిల్ మసాజ్ చేశారోనండి. అసలు ఏ పార్టు కూడా మనకి యాక్టివేట్ అయిపోతుంది చూడండి. అలాగ ప్రతి ఒక్క పార్టు యాక్టివేట్ అయ్యే విధంగా చాలా బాగా మసాజ్ చేశారు. ఆ తర్వాత మనకి స్టీమ్ బాత్ పడతారనమాట అండి. లేడీస్‌కి అయితే వీలవ్వదు కాబట్టి ఇటు జెంట్స్ వెంపు చూపిస్తున్నాను. జెంట్స్‌లో కూడా అందరూ ఒప్పుకోరు. వీలైనంత మటుకు ఇవి మా మరిది గారితో తీయించాననమాట. అందువల్ల ఆ వీడియో పెడుతున్నానండి. మనం వెళ్లి తీస్తే బాగోదు కదా! మామూలుగా ఆ మసాజ్ ఇది ఎలా ఉంటుంది, ఏంటి ఆ ఏరియా అంతా కూడాను మామూలుగా తీశాను వీడియో. కానీ మసాజులు చేసేటప్పుడు మనం తీయటం అంత సభ్యత కాదు కదా! అందుకని. మా వారిని అనుకోండి పర్లేదు నేను తీయొచ్చు. మా వారిని నేనే తీశానులెండి. ఇగోండి మీ అంకుల్ గారికే ఇక్కడ మసాజ్ చేసేది. ఆహ్, ఆయిల్ మసాజ్ ఒకరోజు, పౌడర్ మసాజ్ ఒకరోజు, మడ్ బాత్ ఒకరోజు ఇట్లా రకరకాల మసాజులు రోజుకొకటి చొప్పున ఒక ట్రీట్మెంటు ఉంటుందనమాట అండి. అంటే మనకు ఉండే ప్రాబ్లమ్‌ని బట్టి ఆ ట్రీట్మెంటు ఉంటుందనమాట అండి. అది మనకి ముందే డాక్టర్ కన్సల్ట్ చేస్తాం చూడండి. అప్పుడే మనకి ఒకటి తయారు చేసేస్తారనమాట. మనం తీసుకునే ఫుడ్డు, అలానే మనకి ఏ ఏ ట్రీట్మెంట్లు, దేనికి సంబంధించి, ఏ రోజు ఏంటి అన్నది డాక్టర్ గారే చెప్పేస్తారు. ఒక కాగితం ఇచ్చేస్తారు. అట్లానే మనకి ఫుడ్ కూడా సపోజ్ నేనున్నానండి. మా వారు, నేను మరీ ఉప్పు, కారాలు లేకుండా అస్సలు తినలేము. అంటే అంత అవసరం లేదు. అవసరం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అవే పెడతారు. నాకు పెద్ద అంత అవసరం లేదు గాబట్టి దాంట్లోనే రాసేశారు. మా లిస్టులోనే మా మటుకు కర్రీలో మాత్రం కొద్దిగా లైట్‌గా ఉప్పు వేస్తారు, తాలింపు వేస్తారు. లైట్‌గా అంటే కారం అనేది ఉండదు గానీ, లైట్‌గా మనకి పర్లేదు తినటానికి వీలుగా ఉంటుందనమాట అండి. ఇట్లా కొందరుంటారు. అస్సలు ఇంక ప్రాబ్లమ్ ఉంటే మాత్రం మనం ఏం చెప్పినా మేము తినలేమండి అని అన్నా సరే కుదరదనమాట అండి. మాకు అంత ప్రాబ్లమ్ ఏమీ లేదు గాబట్టి, ఆ విధంగా మాకు ఫుడ్డు అందించారనమాట. ఇగోండి మీరు చూస్తున్నది జెంట్స్ మడ్ బాత్ అనమాట. లేడీస్‌కైతే లోపలే ఉంటుంది. తర్వాత స్టీమ్ పెడతారనమాట అండి. ఇవన్నీ కూడా అండి సాంప్రదాయ పద్ధతిలో అంటే పూర్వం ఇది 100 ఏళ్ల క్రితందండి ఈ ఆశ్రమం. అప్పటినుంచి ఉన్న వాటికి కొంత ఆధునికతని జోడించి చేస్తున్నారు. అంతే తప్ప మొత్తం మిషనరీ మనల్ని ఏదో మిషన్‌లో కూర్చోబెట్టేస్తారు. ఈ టైప్ అసలు ఎక్కడా ఉండదండి.
ఆ అంశం అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఎందుకంటే ఎట్లా అయినా ఈ మిషనరీలు, గిషనరీలు వీటికన్నా కూడా పాత తరం సాంప్రదాయ పద్ధతుల్లో మసాజులు అవే మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటానండి. ఇక మసాజ్ అయిన తర్వాత హాట్ వాటర్‌తో స్నానం చేసేయాలి. ఆ మసాజ్ దగ్గరే చేసేయొచ్చు. బాత్రూమ్స్ అక్కడ కూడా ఉంటాయి. లేదు అంటే మనం రూమ్‌కొచ్చి కూడా స్నానం చేసేయొచ్చనమాట. మనం స్నానం చేసి రాంగానే హాల్‌లో బ్రేక్‌ఫాస్ట్ అనమాట అండి. బ్రేక్‌ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోస, వడ, పూరి ఇటువంటివి ఏమీ ఉండవండి. ఇక్కడ స్ప్రౌట్స్ ఇస్తారు. ఉడకబెట్టిన స్ప్రౌట్సు, ఫ్రూట్సు, రాగి అంబలి ఇలాంటివి ఇస్తారు. స్ప్రౌట్స్ కూడా బాగా ఉపవాసం ఉన్నవాళ్ళు ఉపవాసం అని అంటారనమాట అండి అక్కడ. ఉపవాసం ఉన్న వాళ్ళకి స్ప్రౌట్స్ కూడా ఇవ్వరు. ఓన్లీ ఫ్రూట్సే అనమాట అండి. నాకు స్ప్రౌట్సు సూట్ అవ్వవండి. గ్యాస్ పెయిన్ వస్తూ ఉంటుందనమాట. అందుకనే నాకు మాత్రం ఫ్రూట్సే. అంకుల్ గారికి స్ప్రౌట్స్. ఈ బౌల్ నిండా ఫ్రూట్స్ ఇచ్చేస్తారండి. మార్నింగ్ మన బ్రేక్‌ఫాస్ట్ ఇదే అనమాట. ఫ్రూట్ బాక్స్ అట్లానే రాగి జావ. ఇవి 2 మాత్రమే బ్రేక్‌ఫాస్ట్. మార్నింగ్ సెషన్ అంతా కూడాని ఈ ట్రీట్మెంటులు అంటే మసాజులు ఇవి జరుగుతూ ఉంటాయి కదండీ! ఒక్కొక్కళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చి ఎవరికాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాల్సిందేనండి. ఎవరైనా ఈ పైకొచ్చి బ్రేక్‌ఫాస్ట్ తీసుకుని శుభ్రంగా తిరుగుతూ తినొచ్చు. అక్కడే కూర్చొని కూడా తినొచ్చు. మన ఇష్టం అనమాట. ఈరోజు సండే అనమాట అండి. సండే రోజునైతే కొద్దిగా అందరం లీజర్‌గా ఉంటాము. ఉమా తను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనమాట అండి. ఈరోజు సండే ఖాళీ కాబట్టి వచ్చి కబుర్లాడుతూ కూర్చుందనమాట. తన గురించి చెప్తూ ఉంది. నా గురించి చెప్తుంటే వింటోందనమాట అండి. ఉమా తన పేరు. తను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత మనం కొద్దిసేపు మాట్లాడుకోవచ్చు, కబుర్లాడుకోవచ్చు. ఆ తర్వాత మనకి యోగ నిద్ర క్లాస్ అని జరుగుతదండి. అంటే ప్రాణాయామం ఎలా తీసుకోవాలి, జస్ట్ రిలాక్స్ అవ్వటం, బాడీని రిలాక్స్ చేయటం ఎలా అనేది క్లాస్ జరుగుద్దనమాట. దీన్ని యోగ నిద్ర క్లాస్ అని అంటారనమాట అండి. Prepare your mind for the practice of breathing exercises and pranayama. పక్కనే దొంతర్లు ఉంటాయి అనమాట అండి. ఈ యోగా మ్యాట్లు అవి ఒక యోగా మ్యాట్ తెచ్చుకొని వేసుకుని మనం వాళ్ళు చెప్పిన విధంగా ఇన్‌స్ట్రక్టర్ చెప్పిన విధంగా మనం ఫాలో అవ్వటమే అనమాట. ముందు ప్రాణాయామం అవి చేయిస్తారు. తర్వాత యోగ నిద్ర క్లాస్ జరుగుతది కదండీ! అసలే బాడీకి మసాజులయ్యాయి. వేడి వేడి నీళ్ళతో స్నానం చేసి, హెడ్ బాత్ చేసి, లైట్‌గా ఫుడ్ తిని ఉన్నామేమోనండి. అసలు బాడీ అంతా తేలిపోతూ ఉంటుందండి. నిజంగా లైఫ్‌లో ఇలాంటిది మనం అసలెప్పుడు ఫేస్ చేసి ఉండమని అనిపిస్తదండి. అంత లీజర్‌గా, అంత హాయిగా ఎక్కడ జరుగుద్దండి? అందుకనే కంపల్సరీ వస్తున్నారనమాట ఇలాంటి చోటికి. ఓ 10 రోజులు, వారం రోజులు, ఒక 15 రోజులు వాళ్ళకి వీలైన టైము చూసుకుని కంపల్సరీ వస్తున్నారు. ఎందుకు అనేది నాకిప్పుడు అనుభవపూర్వకంగా తెలిసిందండి. ఈ క్లాస్ తర్వాత అందరిని కలుసుకోవటం జరిగిందనమాట అండి. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కనపడటానికి ఇష్టపడరండి. ఎందుకంటే రకరకాల ప్రాబ్లమ్స్ తోటొస్తారు కదా! అందువల్ల ఇష్టమైన వాళ్ళని మాత్రం కొద్ది మందిని అసలు మీరు ఎవరు? దేనికొచ్చారు? ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? ఇలాంటియి అడిగి తెలుసుకున్నాం అనమాట అండి. ఒక్కొక్కళ్ళు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇక్కడ ఆశ్రమంలో ఉన్న అందరినీ వీడియో తీయటానికి వీలవ్వదండి. ఎందుకంటే రకరకాల ప్రాబ్లమ్స్‌తో వాటితో వస్తారు కదా! చాలామంది ఇష్టపడలేదు కెమెరా ముందుకు రావటానికి. ఇష్టపడిన కొందరితో అయితే మాట్లాడి వీడియో పెట్టి తీసుకున్నాను అనమాట అండి. ఎన్వైరన్మెంట్ మీకు ఎక్కడ దొరకదు. అవునవునండి. అండ్ ఆల్సో ద ట్రీట్మెంట్ ఇస్ గుడ్. సమ్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ వాట్ దే డిడ్ లైక్ మడ్ ట్రీట్మెంట్ అని, ఈ ఇంకా ఆయిల్ మసాజెస్ అని, అండ్ ద డైట్ అండ్ అదర్ థింగ్స్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ డూయింగ్ ఇన్నర్ ఇంజనీరింగ్. ఇక్కడ ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటే చాలా ఇన్స్పిరేషన్ వస్తుందండి. మోటివేషనల్గా అనిపిస్తుంది అనమాట. వీరు చూడండి, వీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంట. లైఫ్ స్టైల్ అంతా పాడైపోయి ఓవర్ వెయిట్ అయిపోయారంటండి. 126 నుంచి ఇప్పుడు 90కి వచ్చారంటండి. 6 నెలల నుంచి ఇక్కడే ఉన్నారంట. అలానే యూఎస్ఏ నుంచి వచ్చిన వీరు బ్యాక్ 8 ఇయర్స్ బ్యాక్ వచ్చారంటండి ఇండియాకి. అప్పుడు కూడా ఆశ్రమంలో ఉండి వెళ్ళారంట. మళ్ళీ ఇప్పుడు ఇండియా వచ్చి కంపల్సరీ మళ్ళీ ఆశ్రమంలో కొద్ది రోజులు ఉండి వెళ్ళటానికి వచ్చారు.
వీరు వైజాగ్ నుంచి వచ్చారంటండి. సయాటికా నడుము నొప్పికి చాలా ఇబ్బంది పడుతూ వచ్చారంటండి. ఇప్పుడు బాగున్నది నాకు నన్ను చెప్తున్నారు. నా పేరు శ్రీరాములు ఇక రెడ్డి. వీరిని చూసి నేనైతే నా వయసు చాలా 77 ఆశ్చర్యపోయానండి. సంవత్సరాలు. శ్రీరాములు నేను రెడ్డి గారు బెంగళూరులో బెంగళూరు నివాసం నుంచి ఉంటున్నాను. వచ్చారంటండి. ఇక్కడ గత 4 ఏళ్ల నుంచి ప్రకృతి వస్తున్నారంట. ఆశ్రమం ఉందని ఇప్పటికి తెలిసి 15 4 సార్లు సంవత్సరాల వచ్చారంటండి పూర్వం ఇక్కడికి. వచ్చాను. ఆయన ఇక్కడ వయసు వచ్చి ఈ 77 ప్రకృతి సంవత్సరాలంట. ఆశ్రమం చూసి వీరందరి ఈ వివరాలు ప్రకృతి అయితే ఆశ్రమంలో గల గోదావరి వైబ్స్ ట్రీట్మెంట్స్ ప్రేమ కానీ ఛానల్లో క్లియర్గా పెట్టాడు. ఒకసారి చూడండి. మర్యాదపూర్వకమైన అంటే ప్రవర్తనలు కానీ మనకి మన పట్ల మనకి ఇలాంటివన్నిటిని మోటివేషన్ చూసిన తర్వాత వస్తుందండి. ప్రతి అందుకని సంవత్సరం చెప్తున్నాను. నేను 3 సార్లు వీరికైతే భయంకరమైన సోరియాసిస్ అంటండి. అంటే బాడీ నుంచి బ్లడ్ కారుతూ ఉండేదంట. అలాంటిది స్కిన్ అంతా కూడా చాలా నార్మల్గా అయ్యింది నన్ను వీరు చెప్పారు. అంటే మనకి ఒక్కొక్క జబ్బు చాలా నరకయాతన పెట్టేస్తూ ఉంటుందండి. మానసికంగా మనకి ధైర్యాన్ని ఇస్తూ రోగాన్ని నయం చేసే ఈ ప్రకృతి ఆశ్రమం ఒక దేవాలయం లాంటిదన్నమాట అని అనిపించింది. వీరందరూ ఇలాంటివి చెప్తూ ఉంటే నాకు కళ్ళ నీళ్లు తిరిగిపోయినాయండి. నిజంగా చెప్తున్నా, భగవంతుడి సాక్షిగా నాకు కళ్ళ నీళ్లు తిరిగిపోయినాయండి. అంతే. హాయ్ మా. హాయ్. వర్కా? మళ్ళీ కలుద్దాంలే. వీడియో తీసుకుని వస్తాను. ఓకే. ఇక్కడ అలా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. ఇదిగోండి. హాయ్ సందీప్. హాయ్. వర్కింగా? ఓకే, మళ్ళీ వస్తాను. ఇవి తీసుకుందామని వచ్చాను. ఓకేనా? వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు వాళ్ళ రూముల్లో కానీ హాల్లో కానీ ఎక్కడి నుంచి అయినా వర్క్ చేసుకుంటూ ఉంటారండి. ఉమా సందీప్ మాత్రం నాకు చాలా క్లోజ్ అయ్యారనమాట. ఇక మేమందరం ఖాళీ టైంలో ఆడుతూ ఉండేవాళ్ళం. అక్కడ నేను ఉన్న 3 రోజులు కూడా ఒకటే వర్షం అండి. లేకపోతే బయట గేమ్స్ అవి ఆడుతూ ఉంటారట. వర్షం కాబట్టి ఏయో ఒకటి లోపల ఆడుతూనే ఉంటారు. బ్యాచ్లుగా కూర్చుని ఇట్లాగా ఆటలాడుతూ ఉంటారనమాట. నేను కూడా జాయిన్ అవుతూ ఉండేదాన్ని. ఇది నాకు ఎలా ఉందంటే పిల్లలకి హాలిడేస్ ఇస్తే ఎట్లా ఎంజాయ్ చేస్తారండి, ఆ విధంగా అనిపించిందండి. మనకి కూడా హాలిడేస్ అవసరం అండి. మన బాడీకి మైండ్కి ఆ రిఫ్రెష్మెంట్ అవసరం అని అనిపించింది. దానికి ఈ ప్రకృతి ఆశ్రమం కరెక్ట్ ప్లేస్ అని అనిపించిందండి. ఎందుకంటే చాలా చోట్ల ఉన్నాయి, చాలా ఖరీదులు ఉన్నాయి కదా. ఇది మామూలుగా మనం ఎవరమైనా ఎఫర్ట్ చేయగలిగే విధంగా ఉన్నది. నాకు ఆ పాయింట్ బాగా నచ్చిందండి. మొత్తం ఈ ఆశ్రమం నిర్వాహకులు శ్రీదేవి గారు ఒకే ఒక్క మాట చెప్పారండి. మా తాతగారి టైం నుంచి మెయింటైన్ చేస్తున్న ఈ ప్రకృతి ఆశ్రమం డబ్బుల కోసం కాకుండా సేవాభావంతో చేయటం జరుగుతోందండి. అందుకనే మినిమం ఎంత అయితే ఖర్చు అవుతుందో ఆ మెయింటెనెన్స్, ఆ శాలరీస్, అంటే ఈ మసాజులు ఇవన్నీ చేసే టైంకి అంతటికి శాలరీస్ మాకు ఇవి చాలండి. దాన్ని మెయింటైన్ చేయటానికి సరిపోతుంది. భగవంతుడి దయ వల్ల మేమందరం బాగానే ఉన్నామండి. అందువల్ల ఆ సేవగా తీసుకోవటం వల్లే దాన్ని అంత బాగా మెయింటైన్ చేయగలుగుతున్నారని అనిపించింది. అలానే వేగిరాజు కృష్ణరాజు గారి దంపతుల సమాధులు కూడా అక్కడ ఉంటాయి అన్నమాట అండి. ఆశ్రమంలోనే దూరంగా ఉంటాయి అన్నమాట. అక్కడికి కూడా వెళ్ళి చూడటం జరిగిందనమాట అండి. అంటే శ్రీదేవి గారి మాటల్లో నాకు అర్థమైంది, ఇది ఒక దేవాలయం లాగా చూసేవారటండి పెద్ద అయిన తాతగారు. దాన్ని మేము ఇలా మెయింటైన్ చేస్తూ ఉండటం మా బాధ్యత, మా కర్తవ్యం అండి. దాన్ని మేము స్వీకరించి చేయటం జరుగుతోంది అని చెప్తే నాకు చాలా సంతోషం కలిగిందండి. ఎందుకంటే పెద్దల ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత పిల్లలుగా మనకు ఉంటుందండి. ఎవరో ఒకళ్ళు భుజాల మీద వేసుకుని మొయ్యాల్సిందే ఆ బాధ్యతల్ని. అది ఆనందంగా సేవాభావంతో చేస్తున్నారు చూడండి, అదైతే నాకు చాలా చాలా ఆనందం కలిగించిందండి. అసలు చాలా చోట్ల చూస్తాం కదండి మనం ఇటువంటి ప్రకృతి ఆశ్రమాలు, చాలా ఖర్చుతో కూడుకున్నాయండి అవన్నీను. ఇక్కడ మినిమం అంటే మినిమం ఛార్జ్ చేస్తున్నారు అంటే, అందుకనే నేను మీ అందరికీ అంత దిల్లుగా చెప్తున్నాను. ఖరీదు ఎక్కువ అనుకోండి, చాలండి చాలా ఖరీదు ఉంది, దాని బదులు మనం ఇంట్లో ఉండే తీసుకోవచ్చు, ఇట్లా నాకు అనిపిస్తుంది మనకి. కానీ చాలా తక్కువ ప్రైస్ అండి. రోజుకి 1000 రూపాయల నుంచి ఉన్నదండి. అంటే అకామిడేషను, ఫుడ్డు, ట్రీట్మెంట్లు అన్నీ కలిపి, ఇవన్నీ కూడా ప్రశాంతతతో కలిపి ఒక ప్యాకేజ్ లాగా వస్తుందని అంటే అంతకన్నా ఇంకేం కావాలండి. నేను డిస్క్రిప్షన్లో వీరి నెంబర్సు, వివరాలు అన్నీ ఇస్తున్నాను. ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. ముందే బుక్ చేసుకోండి మీరు ఎవరన్నా రావాలి అనుకుంటే. ఖాళీ ఉండదండి. ఎందుకంటే చెప్పాను కండి, చాలా తక్కువ ప్రైసులు, ట్రీట్మెంటు, మర్యాద, మన్నన అంతా బాగుంటుంది. ఫుడ్ అయితే చాలా హెల్తీ ఫుడ్డు, చాలా లైట్గా తిరుగుతూ ఉంటాం అన్నమాట. అందువల్ల
ఖాళీలు ఉండవు. మీరు ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కుని ఏ రోజులు ఖాళీ ఉన్నాయి, మీకు ఎప్పుడు వీలవుతుంది అన్నది కనుక్కుని, మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఫస్ట్ ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి. ఇక మళ్ళీ మనం మానలేమండి. అంటే జస్ట్ మీరు 3 డేస్కి 4 డేస్కి అలా అయినా ముందు జాయిన్ అయ్యి చూడండి. ఒకవేళ మీకు ఏమన్నా సమస్యలు ఉంటే మాత్రం, అంటే బాడీ ట్రీట్మెంట్ అవి తీసుకోవాలంటే మాత్రం కొద్దిగా ఎక్కువ రోజులుగా చూసుకుందరు. కానీ నేనైతే వీరి వివరాలన్నీ ఇస్తున్నాను, ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి, వివరాలన్నీ వారు చెప్తారు. ఈరోజు లంచ్ అయిన తర్వాత పాత ఆశ్రమాన్ని చూడటానికి వెళ్దామని అనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు కట్టింది మోడర్న్గా ఉన్న ఆశ్రమం, కొత్త బిల్డింగ్ అనమాట. ఇంతకుముందు పాత ఆశ్రమం మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట అండి. ఎదురుగుండానే ఉంటుంది, ఇదంతా ఒకటే ప్రిమిసెస్ అండి మొత్తం. ఇది అనమాట అండి. అంటే 100 ఏళ్ల నుంచి మెయింటైన్ చేస్తున్న ఈ ప్రకృతి ఆశ్రమానికి చాలా చరిత్ర ఉన్నదండి. గాంధీ మహాత్ముడు కూడా ఈ ప్రకృతి ఆశ్రమంలో ఉండి వెళ్ళారంట. అలానే పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేశారు కదండి. ఆయన దరిదాపు 50 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆ తర్వాత కనుమూశారు. మనందరికీ తెలుసు కదండి. ఏమంటే ఆహారం లేకుండా 50 రోజులు దరిదాపు ఎవరన్నా బ్రతకగలరా? పొట్టి శ్రీరాములు గారు ఈ ఆశ్రమంలో నియమాలు ఇవన్నీ కూడా తెలుసుకుని, అంటే ఎట్లా ఉండాలి, ఎలా ముందంతా కూడా ఇక్కడ తర్ఫీదు పొందిన తర్వాత వారు అలాగా నిరాహారంగా ఉన్నారంటండి. అంటే బాడీని ఎంతలాగా ప్రిపేర్ చేసుకుని ఆయన ఆమరణ నిరాహార దీక్షకి కూర్చున్నారు. మనం చిన్నపాటి రోగాలు జబ్బులు వస్తేనే మన బాడీని మన ఆధీనంలోకి మనం తెచ్చుకోలేకపోతున్నామండి. ఎందుకు అంటే మన మీద మనకి నిబద్ధత లేక. ఇటువంటి ప్రకృతి ఆశ్రమాలు అందుబాటులో ఉన్నప్పుడు చక్కగా ఇటువంటి వాటిల్లో జాయిన్ అయ్యి మళ్ళీ మన బాడీని మన చేతిలోకి తెచ్చుకోవాలండి. ఇదిగోండి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఇక్కడ ఆవిష్కరించి 1953లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం అది జరిగింది. అప్పటి మంత్రివర్యులు వచ్చి అదంతా కూడా ఇక్కడ రాసి ఉంటుందండి. అలాగే 10 ఏళ్ల క్రితం వరకు కూడా ఆశ్రమం ఓల్డ్ బిల్డింగ్స్ ఇలా ఉండేవి అన్నమాట అండి. ఇప్పుడు మనం ఉన్నది కొత్త బిల్డింగ్లో ఉన్నాము. ఇదంతా కూడా ఆశ్రమమేనండి, ఆశ్రమం ప్రిమిసెస్సే. అలానే అక్కడ తపాలా ఆఫీసు, అంటే పోస్ట్ ఆఫీస్ కూడా ఉన్నదండి. మరి ఇక్కడికి వచ్చి నెలల తరబడి ఉండిపోతారు కదా. ఇదివరకు అయితే ఫోన్లు అవన్నీ లేవు కదండి, పోస్టులోనే ఉత్తరాలు అవి వచ్చాయంట. ఆ పోస్ట్ ఆఫీస్ అవి చూసుకుని కూడా నాకు చాలా గమ్మత్తుగా అనిపించిందండి. చాలా ప్రకృతి రమణీయత. అంటే మనం ఎక్కడికో కేరళకో ఎక్కడికో వెళ్ళి ఒకరోజు తడతడా తిరిగేసేసి 2 రోజులు తిరిగేసేసి వచ్చేస్తూ ఉంటామండి. కాదండి, ఆ ప్రకృతిలో మనం కూడా జీవించాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. కానీ అందరికీ వీలవ్వదు. ఇప్పుడు మన జాబ్ రీత్యా, మన ఉరుకులు పరుగుల జీవిత లైఫ్ స్టైల్ రీత్యా అలాంటి వీలు ఉండదు. కానీ వీలున్నప్పుడన్నా సరే ఇట్లా ప్రకృతి ఆశ్రమానికి వచ్చి కొంచెం సేద తీరి మన బాడీని మనం ఆయిలింగ్ చేసుకుని, రిపేర్లు చేసుకుని, మనస్సును కూడా రిపేర్ చేసుకుని వెళ్ళటం అవసరం అని అనిపించిందండి ఇవన్నీ చూసిన తర్వాత. అలానే ఈ ఆశ్రమంలో నేను చాలా ఆశ్చర్యపోయిన విషయం ఒకటి ఉన్నదండి. ఈ పోస్ట్ ఆఫీసు ఎదురుగుండానే పెద్ద మామిడి చెట్టు ఉన్నదండి. 100 ఏళ్ళు పైచిలికే ఉంటుందండి దాని వయసు. దాని చుట్టూ బెంచీలు కట్టున్నాయి. పూర్వం ఆశ్రమం ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ మెయింటైన్ చేసేటప్పుడు క్లాసెస్ ఇక్కడ జరిగేవి అంటండి. అంటే ఈ చెట్టు దిగువన ఈ బెంచీల దగ్గరే క్లాసెస్ జరిగాయంట. అన్నిటికీ మించి మహాత్మా గాంధీ, వినోబా భావే, పొట్టి శ్రీరాములు గారు ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఇక్కడ ఉన్నప్పుడు ఈ చెట్టు కిందనే కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేవారంటండి. వారికి కూడా ఎవరికైనా ఇక్కడ వచ్చిన వాళ్ళకి క్లాసెస్ ఉంటాయి కదా, అందరూ కూడా ఇక్కడ కూర్చుని మాట్లాడుకునే వాళ్ళంటండి. అంత మహానుభావులు నడయాడిన ఈ చోటులో ఈనాడు నేను తిరుగుతున్నాను అని అది తలుచుకుంటేనే నాకు చాలా ఆనందంగా అనిపించింది, చాలా ఉద్వేగంగా కూడా అనిపించిందండి. ఇవన్నీ కూడా పాత ఆశ్రమం అనమాట అండి. ఇక్కడ రూమ్స్ అవి ఇలా ఉండేవి, అట్లానే మసాజ్లకి రూమ్లు ఎలా ఉండేవి, ఇవన్నీ కూడా మొత్తం శ్రీదేవి గారు వివరించి చూపించారంట. మొత్తం ఈ బారు నుంచి ఆ బారు వరకు అంతా కూడా ఆశ్రమమేనండి. అలానే ఈ ఆశ్రమ వాసులకి ఆహారాన్ని అందించే వంటశాల అనమాట అండి ఇది, కిచెన్. ఇక్కడ అంతా పాత పద్ధతిలోనే వండుతూ ఉంటారండి. మరి మోడర్న్ ఫుడ్లు, మోడర్న్ విధానాలు ఉండవన్నమాట. ఆ పాత తరహాలోనే ఇక్కడ వంటలు చేసి ఇక్కడి నుంచి ఆశ్రమానికి తీసుకొస్తారనమాట అండి. ఇది వంటశాల పక్కనే ఉంటుంది, ఇది వేరే బిల్డింగ్ అనమాట అండి.
ఇవన్నీ చూసిన తర్వాత ఆశ్రమంలోనే వేగిరాజు కృష్ణరాజు గారి విగ్రహం, పెద్ద విగ్రహం ఉంటుందన్నమాట అండి. వీరే ఈ ఆశ్రమాన్ని స్థాపించటానికి ముఖ్యులన్నమాట. ఇప్పుడు వారి వంశపారంపర్యంగా వారి మనవళ్ళు ఆశ్రమాన్ని మెయింటైన్ చేస్తున్నారు. అందరూ డాక్టర్సేనండి. డాక్టర్ గోపాల్ గారు మెయింటైన్ చేస్తున్నారు. అలానే ఆశ్రమ నిర్వహణ అంతా కూడా గోపాల్ గారి శ్రీమతి శ్రీదేవి గారు మెయింటైన్ చేస్తూ ఉంటారన్నమాట అండి. అలానే కృష్ణరాజు గారి కుమార్తె గారు కూడా ఇక్కడే ఉంటారు. నన్ను తెలిసి వారిని చూడటానికి వెళ్ళాను అనమాట అండి. ఏమండి ఆది దంపతులు అంటే వీరేనమాట అనేలాగా ఇంత వృద్ధులండి, చాలా హెల్తీగా వారి పనులు వారే చేసుకుంటారు. చక్కగా ఎంత ఆత్మీయంగా మాట్లాడారోనండి. ఇటువంటి పెద్దల్ని కలుసుకోవటం కూడా మనకి ఒక అదృష్టం అండి, అంతే. ఆశ్రమంలో ఉన్నంతసేపు ఒక దేవాలయంలో ఉన్నట్లుగా నాకు అనిపించిందండి. అంటే మనం ఒక దేవాలయానికి వెళ్ళి ఎంత ప్లెజెంట్గా ఉంటామో అంత ప్లెజెంట్గా, ప్రశాంతంగా, చీకు చింత ఏమీ లేకుండా హాయిగా తిరిగే రోజులు కావాలి అనుకుంటే ఇలా ఆశ్రమానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళాలన్నమాట అని అనిపించింది అనమాట అండి. అందుకనే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చక్కగా ఇక్కడికి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి వర్క్ చేసుకుని వాళ్ళకి వీలైనంత కాలం ఇక్కడ ఉండి వెళ్తూ ఉన్నారు. నాకు ఉమాను సందీప్ ఇద్దరు కూడా వాళ్ళ గురించి చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఉమాకి స్లీపింగ్ ప్రాబ్లం అంటండి, నిద్ర పట్టదంట. వాళ్ళ తాతగారు 30 ఏళ్ల క్రితం నుంచి ఈ ఆశ్రమానికి వచ్చేవారంటండి. వాళ్ళ తాతగారు చెప్తే తనకి అలవాటయిందంట. నాకు ఏ మాత్రం వీలున్నా సరే ఇక్కడికి వచ్చేసేస్తాను ఆంటీ అని ఉమా చెప్పింది. అట్లనే సందీప్ కొద్దిగా వెయిట్ లాస్ కోసం తను అలా కూర్చుని తనకి ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయి అంటండి. అందువల్ల తను ఎట్లనో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోము కదా, వీలైనప్పుడల్లా వచ్చేసి 1 నెల 2 నెలలు అట్లా ఉండిపోతాడంటండి. అందరూ అలా చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అలాంటిది ఇక్కడ రూమ్కి 1000 రూపాయల నుంచి స్టార్టింగ్ కదండి. అంటే నాన్ ఏసీ అనుకోండి, షేరింగ్ అయితే 1000 రూపాయలు. ప్రత్యేకించి రూమ్ కావాలంటే 1200 ఇలా ఉన్నాయి. నేను నెంబర్లు ఇస్తున్నాను, అవి మీరు వివరంగా కనుక్కోండి. పోనీ 1000 రూపాయలు వేసుకోండి. రోజుకి 1000 రూపాయల్లో ఫుడ్డు, వసతి, అన్నిటికీ మించి ఆరోగ్యం, ప్రశాంతత, ట్రీట్మెంట్లు అన్నీ కలిపి వస్తున్నాయంటే ఏంటండి అసలు వాళ్ళు చెప్పిన అనాలిసిస్ కరెక్ట్గా చాలా బాగా నచ్చిందనమాట అండి. ఇంత మంచి ఆశ్రమం మా భీమవరంలో ఉంది, కానీ నేనెప్పుడు వెళ్ళలేదండి. మా మరిది సంవత్సరానికి ఒకసారి వెళ్తారండి. ఆయన అక్కడికి రెగ్యులర్గా వెళ్ళి వస్తూనే ఉంటారు. 20 రోజులు, నెల రోజులు అట్లా ఉండి వస్తూ ఉంటారు అనమాట. అంటే ఏదన్నా దేశం వెళ్ళి వచ్చేసారనుకోండి, మళ్ళీ వెంటనే ఈ ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళటం ఇలా చేసేవారు. కానీ నేనెప్పుడు వెళ్ళలేదండి. ఇప్పుడు వెళ్ళిన తర్వాత నాకు అర్థమవుతుంది, అరే నేను ఎంత పొరపాటు చేశాను. మరేం పర్వాలేదండి, వీలైనప్పుడల్లా నేను వెళ్తూ ఉంటాను. ఈ ఆశ్రమంలో మద్యం కానీ, సిగరెట్లు లేదా ఏమన్నా వ్యసనాలు ఇటువంటి ఏమీ ఎలో చేయరండి. అదొక్కటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి. అక్కడ చెప్పినట్లు మనం వినాల్సిందే. కొంచెం సంక్రాంతి ఆ టైంలో మాత్రం బయటికి ఎలో చేస్తారు. బయట ఫుడ్ తెచ్చుకోవటానికి ఉండదు, మీరు బయటకు వెళ్ళి తిని రావచ్చు. కాబట్టి సంక్రాంతిలో ఎవరన్నా రాదలుచుకుంటే ఇప్పుడు వెంటనే ఫోన్లు చేసి కనుక్కోండి. ఎందుకంటే భీమవరంకి సంక్రాంతికి బాగా వస్తారనమాట. బహుశా ఖాళీ ఉండదు. లక్కీగా దొరికితే గనక మీరు అదృష్టవంతులే. చక్కగా వచ్చి సంక్రాంతి హాలిడేస్లో అన్నా మీకు వీలైనప్పుడు కానీ వచ్చి గడిపి వెళ్ళండి. చాలా బాగుంటుందండి. ఆరోగ్యమే మహాభాగ్యం అండి. ఆ మహాభాగ్యాన్ని మన లైఫ్ స్టైల్తో, మన ఆహారపు అలవాట్లతో, మన ఒత్తిడి అయిన జీవన విధానంలో లేదా ఉద్యోగాల ఒత్తిడిలో ఆ మహాభాగ్యాన్ని మనం పోగొట్టేసుకుంటున్నామండి. ఇది ఉన్నమాటే, వాస్తవమేనండి. లేనిపోని రోగాలన్నీ కూడా తెచ్చుకుంటున్నాం. కేవలం ఈ జబ్బులన్నీ కూడా లైఫ్ స్టైల్ ద్వారా వచ్చే జబ్బులే అండి, ఇబ్బందులే. ఎప్పుడైతే మనం మన బాడీని అదుపులో పెట్టుకుని కొంచెం రిపేర్ చేసుకున్నామో ఈ జబ్బులు ఇవన్నీ కూడా నెమ్మదిగా తగ్గిపోతాయండి. ఇది నేను తెలుసుకున్న విషయం. అందుకనే నేను మీకు అంత వివరంగా చెప్తున్నాను. నేనైతే ఈ ఆశ్రమానికి ఇక రెగ్యులర్గా వచ్చేయటానికి నిర్ణయించుకున్నానండి. ఏదేమైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారండి. అనారోగ్యాలు వచ్చిన తర్వాత డబ్బులు కట్టలు పుచ్చుకుని హాస్పిటల్స్కి పరిగెత్తే కన్నా మన బాడీ అనే యంత్రాన్ని అప్పుడప్పుడు కొంచెం రెస్ట్ ఇచ్చి ఆయిలింగ్ చేసుకుని చక్కగా ప్రశాంతంగా మనస్సు, బాడీ అంతా కూడా ప్రశాంతంగా ఉంచుకోవటం అనేది మన బాధ్యత అండి.
ఈ ఉరుకుల పరుగుల జీవన విధానంలో కొద్దిగా బయటపడటానికి వీలుగా ప్రకృతి ఆశ్రమం లాంటి ఒక గొప్ప దేవాలయం ఒకటి మా భీమవరంలోనే ఉంది అని మీకు తెలియచేయటానికి నాకు 4 ఏళ్ల టైం పట్టిందండి. పర్వాలేదండి, భగవంతుడు ఎప్పుడు అనుజ్ఞ ఇస్తే అప్పుడే తెలియచేస్తాం. ఇంకా ముందు కనుక మీకు చెప్పుంటే ఇంకా కొంతమంది ఆరోగ్యవంతులు అయ్యేవాళ్ళు అని అనిపిస్తోందండి. నేను మా వారు వచ్చి 4 రోజులు ఇక్కడ ఉన్నామా అండి, చాలా ప్లెజెంట్గా ఉన్నది, చాలా రీఛార్జ్ అయ్యామని చెప్పాలండి. మేమైతే వీలున్నప్పుడల్లా వచ్చేయడానికి డిసైడ్ అయిపోయాము. మీరు కూడా అట్లా ప్లాన్ చేసుకోండి, సంక్రాంతిలో ప్లాన్ చేసుకోండి, ఇంకా బాగుంటుందండి. ఇలా మీరు కూడా రావాలి అని అనుకుంటుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇక ఈ రోజుకి ఉంటానండి.